తంత్ర అనే హారర్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ: రేఖ అనన్య నాగళ్ల ఎప్పుడూ దుష్టశక్తులచే చుట్టుముట్టే అమాయక అమ్మాయి. ఆమె తరచుగా వారి గురించి ఆందోళన చెందుతుంది మరియు భయపడుతుంది. మరోవైపు రేఖను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న తేజు, ధనుష్ రాధముద్రి ఉంటాడు. తేజు ఒక వేశ్య కొడుకు కాబట్టి అతను ఎప్పుడూ చెడుగా ప్రవర్తించేవాడు. ఇంతలో రేఖ మరియు తేజుల బంధం బలపడుతుంది. రేఖ తర్వాత దుష్ట క్రీడలు ఎందుకు? రేఖ తన రక్తాన్ని ఎందుకు తాగుతోంది? రేఖ తన ప్రేమను మరియు తనను గెలవడానికి ఏమి చేసింది? తంత్రం అంటే ఇదే. ప్లస్ పాయింట్లు: సినిమా కోర్ పాయింట్ ఆసక్తికరంగా ఉంటుంది. క్షుద్ర శక్తులతో ఆడపిల్ల పుడితే, దెయ్యాలు మరియు ఆత్మలు ఎప్పుడూ ఆమెను చుట్టుముట్టినట్లయితే, స్త్రీ ప్రధాన నుండి ఆ క్షుద్ర శక్తులను పొందడానికి వింత కర్మలు చేసే వ్యక్తి ఏమి చేశాడు? ఈ అంశాలు మొదట్లో ఆసక్తిని పెంచుతాయి. సలోని క్యారెక్టరైజేషన్ మరియు అనన్య నాగళ్లకు సంబంధించిన ఎమోషనల్ హారర్ ట్రాక్ వంటి అంశాలు డీసెంట్గా ప్రెజెంట్ చేయబడ్డాయి. కథానాయికగా నటించిన అనన్య నాగళ్ల అద్భుతంగా నటించింది. పురుష కథానాయకుడిగా నటించిన ధనుష్ రఘుముద్రి వాస్తవిక నటనతో తన పాత్రకు న్యాయం చేశాడు. సలోని ఒక కీలక పాత్రలో మొదటి శ్రేణిలో ఉంది మరియు టెంపర్ వంశీ విలన్గా ఒక పంచ్ ప్యాక్ చేశాడు. మీసాల లక్ష్మణ్ తదితరులు తమ పాత్రల్లో సంతృప్తికరంగా ఉన్నారు. మైనస్ పాయింట్లు: క్షుద్ర శక్తులు, దయ్యాలు లాంటివి తెలుగు సినిమాకు కొత్త కాదు. అలాగే ఇటీవల భయానక ప్రభావాలు అనవసరంగా మారాయి మరియు తంత్ర కూడా ఈ జాబితాలో చేరింది. ప్రధానంగా కథానాయక చుట్టూ తిరిగే స్క్రీన్ ప్లేలో తల, తోక ఉండదు. ఇది అధిక సంఖ్యలో సబ్ప్లాట్లను కూడా కలిగి ఉంది. ఆ సబ్ప్లాట్లకు సరైన ముగింపు ఉంటే సినిమా యొక్క ప్రధాన ఉద్దేశ్యం బాగా పనిచేసేది, కానీ అది జరగలేదు. సంఘర్షణ బలంగా లేదు మరియు అనేక సన్నివేశాలలో వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది. ప్రధాన పాత్రలను సరిగ్గా డిజైన్ చేయలేదు. అనన్య నాగళ్ల మంచి పని చేసినప్పటికీ సినిమా సాగుతున్న కొద్దీ ఆమె పాత్ర గ్రాఫ్ తగ్గుతుంది. దర్శకుడు ఫస్ట్ హాఫ్ని ఎక్సైటింగ్గా చెప్పడానికి ప్రయత్నించాడు మరియు కాన్సెప్ట్కి కూడా ఎక్కువ పొటెన్షియల్ ఉంది. అయితే లాజిక్ లేని సన్నివేశాలు మరియు బోరింగ్ స్క్రీన్ ప్లే కారణంగా సినిమా పూర్తి స్థాయిలో ఎంగేజ్ కాలేదు. తంత్రం ఒక ఆసక్తికరమైన నోట్తో మొదలవుతుంది కానీ అవాంఛిత సన్నివేశాలతో తర్వాత ఆవిరైపోతుంది. సినిమాకు ఆకట్టుకునే స్క్రీన్ ప్లే ఉంటే ఎమోషనల్ కంటెంట్ బాగా పనిచేసేది. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి ఎంచుకున్న పాయింట్కి మంచి స్కోప్ ఉన్నప్పటికీ కథనం మాత్రం సినిమాను తగ్గించింది. ఆర్ఆర్ ధ్రువన్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. సహజమైన లొకేషన్స్ మరియు విజువల్స్ని సినిమాటోగ్రాఫర్లు చక్కగా తీశారు. ఎడిటింగ్ సంతృప్తికరంగా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తం మీద తంత్ర ఒక హారర్ రివెంజ్ డ్రామా. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. చాలా తక్కువ సీన్స్ మరియు ఎమోషనల్ మూమెంట్స్ డీసెంట్గా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ స్లో పేసింగ్, బహుళ సబ్ప్లాట్లను చేర్చడం, పేలవమైన స్క్రీన్ ప్లే మరియు సెకండాఫ్లో ఆసక్తికరమైన అంశాలు లేకపోవడం వంటి అంశాలు తంత్ర యొక్క అతిపెద్ద లోపాలు. కాన్సెప్ట్కు స్కోప్ ఉన్నప్పటికీ ప్రెజెంటేషన్ సినిమాను నిరాశపరిచింది.